కాఫీ సార్. సార్ ఇంకా బ్రతికా ఉన్నా. సారీ సార్, పడుకుని పోయామనుకున్నాను. ఈ కుర్చీలో కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కుర్చీలు చూడడానికి బాగున్నాయి అనుకోని సారా, ఇవి మలేషియన్ తెప్పించారు సార్. అందుకని కాఫీ కాస్ట్ పెంచారు. నేను ఇంజన్ తాగితే డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ ఏమైనా డిస్కషన్ ఎందుకు అనవసరం. వెళ్ళి ఇంకేమైనా కావాలా సార్? ఇంకేమైనా కావాలా సార్? అది అడగడానికి వచ్చావా? సార్ అడిసావు కదా, వెళ్ళి. రానన్నా? నేను నీకోసం రాలేదు, కాఫీ తాగడానికి వచ్చాను. హాటా కోల్డా? నువ్వు వెయిటర్వా? నేను వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేవా? ఈ లోపల ఒక్కడ వేళ కాఫీ తాగిస్తావా? నువ్వు వస్తావని నాకేం తెలుసు? కావాలంటే నీది ఇంకో కాఫీ తాగుతుంది, దానికే ఉంది. నా కోసం నువ్వు ఇంకో కాఫీ ఏం తాగక్కర్లేదు. అప్పుడు ఒకటే చెప్దాం. తమ్ముడు దా, 2 కోల్డ్ కాఫీ. సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నాను. మరి నేను టికెట్లు దొరకలేదు. ఒకవేళ దొరుకుంటే ఎన్ని తీసేవాడివి? 2. వాడు బ్లాక్లో అమ్మేసే పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి కదా. ఐడియా బాగుంది కదా, కొత్తగా నేర్చుకున్నాను. నువ్వు లేట్కి వచ్చి నువ్వే ఫీల్ అయిపోతే నేనేం చేయను? మధ్యాహ్నం మా మేడంకి హై ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పోయిందా? జస్ట్ ఫీవర్ అంతే. నేను అడిగింది ఫీవర్ గురించే. నీకు మాట్లాడడం రాదు కదా, అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు, కాఫీ తాగడానికి వచ్చాను. కాఫీ? తమ్ముడు దా, నీకు కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. ఉన్న కాఫీ అంతా నువ్వే తాసావా? సార్ కాఫీ అంటే తేడానికి ఇంతసేపు ఏంటమ్మా? ఆయన తీసుకొచ్చి వెళ్ళి. వచ్చేస్తుంది. నేను కొంచెం ప్రశాంతంగా కాఫీ తాగుదాం అనుకుంటున్నా. కాఫీ సార్. ఇక్కడ 2 kgs కేక్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం. కేక్ 1, క్యాండిల్స్ 24. దీపావళి అయిపోయింది కదా, మా ఫ్రెండ్ బర్త్డేకి. ఒకటి చాలదా? తనేస్ 24. అంటే 90 సంవత్సరాలు వస్తే 90 ఇచ్చేస్తారా? దాని మొదలు హ్యాపీగా దాన్ని చంపేసి ప్రతి సంవత్సరం చేసి 2 కోతులు వేస్తే సరిపోతుంది కదా. అంటే క్యాండిల్స్ అవుతాయి కదా అని. క్యాండిల్స్ కోసం మనుషులు చంపేస్తాం. హెల్ప్. ఇంకో గంట ఉంటావా? ఏ అంటే ఇంకో గంటలో మంచి టైం వస్తుంది, నేను ప్రేమించడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం ఇలాంటివన్నీ చూడకుండా ఒకసారి ప్రేమ చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఇంకేమైనా కావాలా సార్? ఇంకా తాగుతున్నాను. అంటే ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అది అయ్యే లోపల తీసుకొచ్చేస్తాను సార్. ఓ, కాఫీలో 2 F'లు 2 D'లు ఉంటాయి తెలుసా? సార్ మరేవి? అవేసి ఇంకో కాఫీ తెచ్చి చెప్తాను. నవ్వేవా? ఈ ఊర్లో 200 సంవత్సరాల క్రితం రాజు ఉండేవాడు తెలుసా? తెలీదు సార్. ఇప్పుడు నువ్వు తెలుసుకోవడం అంత అవసరమా? వెళ్ళి బిల్ తీసుకొచ్చి. ఉంటావా? రాత్రి కాఫీ ఏంట్రా? వద్దంటే చెప్పు, 2 నేనే తాగేస్తాను.
కాఫీ తాగడానికి కూడా టైం ఉంటుంది కదా. అంటే వాష్లో ఏమైనా కాఫీ తాగకూడదా? అసలు దాని కాఫీ అని ఎందుకంటారు తెలుసా? అది కాఫీ కాబట్టి. తాగ్. కాఫీ ఎవరు చేశారా? నేనే. మరి బాగుందేంటి? థ్యాంక్స్. క్లినిక్ ఎలా ఉంది? పేషెంట్స్ లేకపోతే ఎలా ఉంటుంది? నీట్గా ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఒకటి తీసుకొచ్చారు. 9 చదువుతున్నాడంట. పెద్ద అయితే క్రికెట్లోకి వెళ్తానంటున్నాడు. వెళ్ళని తప్పే ఉంది. వాడు ఎంపైర్ అవుతానంటున్నాడు. తప్పే ఉంది. వాళ్ళ నాన్నకి నేను అదే చెప్పాను. ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. పిచ్చిన వాళ్ళకన్నా ఉందనుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతే పాపం సైకాలజిస్ట్ ఎలా బ్రతుకుతారా? నాకంటే నువ్వు రెగ్యులర్ పేషెంట్ ఉన్నావు కనుక సరిపోయింది, కానీ మా ఫ్రెండ్స్ని చూస్తే జాలేస్తుంది. ఇన్నున్నాయేంట్రా? 10 కొంటే 10 ఫ్రీగా ఇచ్చాడా? 20 కొంటే డిస్కౌంట్ ఇచ్చాడు. ఎనివన్నా నాకు డిఫరెన్స్ కనపట్లేదు. అందుకే నేను కొన్ని రోజులు మా ఫామ్ హౌస్లో ఉంచుదాం అనుకుంటున్నాను. సైలెంట్గా ఉంటుంది, చుట్టూ చెట్లు, రకరకాల పక్షులు ఉంటాయి. వాటిని వండంగా ఎవడైనా ఉంటాడా? నువ్వు ఇవి కూడా వాడరా, ఎందుకని మంచిది. నీ సరిపోయింది, ఇలా కంటిన్యూ చేసే. వాడు ఎలా చేస్తాడో ఇంకా చూడాలి. ఎవరు? సార్, మీకు ఇది గిఫ్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి? దీని మీద రాసలేదు సార్. బర్త్డేయా? కాదు. ఈ మధ్య డెడ్ డే కూడా గిఫ్ట్స్ పంపిస్తున్నారా? గిఫ్ట్ నీకనుకున్నావా? నీకోసం 7 గంటలు ట్రైన్లో కూర్చొని వచ్చాను తెలుసా? ఇంత దూరం పాకెట్లో గన్ పెట్టుకుని ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు కదా. ఏం కావాలి? చూడు విక్కీ, విక్రమ్. నేను నిన్ను పిలిచి నువ్వు నిన్ను పిలుచుకుంటే ఇంక పలికేదేవర్రా? విక్కీ, విక్రమ్, ఎరా పేరు మార్చుకున్నావా? ఏరా హీరో అనుకుంటున్నావా? నీకు అలా ఎలా అనిపించింది? ఒకసారి నా కలర్ గ్లామర్ సరిగ్గా చూడు. నేను విలన్. నన్ను చంపాలంటే 5 కోట్లు ఇచ్చిన హీరోని తీసుకురాలేవు కానీ చచ్చిపో. అయితే మంచి వాళ్ళు చంపు, నాలుగు వాళ్ళు చంపితే హీరో అంటారు. చాలా తేడా ఉంది. ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఇప్పుడు నరకం ఉంది, అక్కడెక్కడో ఉన్నట్టు ఉంటుంది. కొడితే 5 నిమిషాలు వెళ్ళిపోతాం.
నీకు ఒకటి అడుగుతాను, కరెక్ట్ చెప్తే వదిలేస్తాను. ఏంటి? నేను చంపేస్తాను అనుకుంటున్నావా? కరెక్టే. కరెక్ట్గా చెప్తే వదిలేస్తాను. వదిలేస్తాను చెప్పింది కరెక్ట్ ఎలా అవుతుంది? అయితే చంపే. చంపేస్తే నేను మాట తప్పినట్టు అవుతుంది కదా.